నమస్కారం. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నటుడిగా, కళాకారుడిగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, రచయితగా తన కంచు కంఠంతో ఇప్పటి జనరేషన్ కూడా తెలిసిన కళాకారుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కొంగరి జగ్గయ్య గారు. ఆయన శత జయంతి సందర్భంగా ఆయన ప్రయాణం ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత దశల వారీగా ఆయన తనలోని నటనను కావచ్చు, ఆయనలో దాగి ఉన్న ప్రతిభను కావచ్చు, ఏ రకంగా వెలుపలికి తీసుకురావడం జరిగింది, సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న సత్సంబంధాల గురించి, ఇలా అనేక అంశాలను ఆయన శత జయంతి రోజున స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. మరి వారి గురించి చెప్పాలంటే అంతటి ధీశాలే కావాలి కదా. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. కొంగరి జగ్గయ్య గారు ఈ పేరు వినగానే ముందుగా ఎవరికైనా టక్కన గుర్తొచ్చేది ఆయన కంచుకంఠము. డబ్బింగ్తో ఆయన ఇతర భాషలకు కూడా సుపరిచితులుగా మారిన సందర్భము ఆయన గొంతుతోనే అది సాధ్యమైంది. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వాచకం మీద ఆయనకున్నటువంటి విశేషమైనటువంటి అధికారం ఏదైతే ఉందో, అధికారంతో ఆయన శాసించినటువంటి, ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి ఒకానొక సంమోహన శక్తి. ఎందుకు అనంటే శివాజీ గణేశన్ గారి వేగానికి, ఆయన తమిళంలో చెప్పేటటువంటి సంభాషణల వేగానికి తెలుగులో దాన్ని మ్యాచ్ చేస్తూ తెలుగు సంభాషణలు చెప్పడం ఆ లిప్ సింక్కి చాలా కష్టం. అంత కష్టసాధ్యమైనటువంటి శివాజీ గణేశన్ గారికి తెలుగులో సంభాషణలు చెప్పాలి అంటే జగ్గయ్య గారి చెప్పాలి అని మనోహర సినిమా మొదలుకొని చివరి సినిమా వరకు శివాజీ గణేశన్ గారి సినిమా ఎప్పుడు తెలుగులో విడుదలైనా కూడా జగ్గయ్య గారు వారి గాత్రంతో చేసినటువంటి ప్రాణప్రతిష్ఠ. ఇక్కడ జగ్గయ్య గారిని కేవలం ఒక గాత్రధారిగా మాత్రమే కాకుండా ఒక చలనచిత్ర పాత్రధారిగా, రాజకీయ సూత్రధారిగా కూడా మనం తీసుకుంటే, వారు 1926 డిసెంబర్ 31 గుంటూరు జిల్లాలోని మోరంపూడి గ్రామంలో శ్రీమతి లక్ష్మమ్మ, శ్రీ కొంగర సీతారామస్వామి చౌదరి పుణ్య దంపతులకు ఆయన జన్మించారు. చాలా సుసంపన్నమైనటువంటి భూస్వామ్య కుటుంబం. అప్పట్లోనే 300 ఎకరాల ఆసాములని చెప్తారు. ఆయన గుంటూరు ఏసీ కళాశాల, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఆయన చదువుకున్నారు. ఆయన సహాధ్యాయులే ఎన్టీ రామారావు గారు, ముక్కాముల కృష్ణమూర్తి గారు, కె శివరావు గారు. వీళ్ళతో కలిసి ఆయన నవజ్యోతి కళా సమితిని స్థాపించి సందేశం అనే ఒక నాటకం, తర్వాత చేసిన పాపం అని చెప్పేసి ఆయన షేక్స్పియర్ నాటకాలని తెలుగులోకి అనువదించి వాటిని ప్రదర్శించి, రామారావు గారు జగ్గయ్య గారు కలిసి నటిస్తున్నారు అంటే అప్పట్లో గుంటూరు ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి సంచలనం అనమాట. వీళ్ళిద్దరూ వస్తున్నారు అని చెప్పేటప్పటికి. అట్లాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సావిత్రి గారిని, జమున గారిని నాటక రంగానికి పరిచయం చేసిన జగ్గయ్య గారు అన్న విషయం తెలియదు. అట్లాగే సినిమా రంగానికి వచ్చేటప్పటికి శ్రీధర్ గారిని, ఆర్టిస్ట్ శ్రీధర్ గారిని, అట్లాగే సంగీత దర్శకులు ఎస్పి కోదండపాణి గారిని, వీళ్ళని పరిచయం చేసింది జగ్గయ్య గారు అన్న విషయం చాలామందికి తెలియదు. అట్లా జగ్గయ్య గారి గురించి ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. మనకు చాలామంది బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటటువంటి ఒక బిరుదుని డాక్టర్ భానుమతి రామకృష్ణ గారికి సార్థక నామధేయురాలిగా ఆవిడకి ఎట్లాగైతే ఇచ్చేశారో, ఒక విస్మృత బహుముఖ ప్రజ్ఞాశాలి జగ్గయ్య గారిని చెప్పుకోవచ్చు. ఎందుకు విస్మృత బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట నేను ఇక్కడ వాడానంటే, ఆయన గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్న తర్వాత ఆయన దుగ్గిరాలో స్కూల్ టీచర్గా ఆయన జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఆయనకి ఢిల్లీ ఆకాశవాణిలో వార్తలు చదివేటటువంటి ఉద్యోగం వస్తే జర్నలిస్టుగా అవతారం ఎత్తి, ఆ రోజుల్లో వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అనేటటువంటి కంఠం వినడానికి, ఆ వార్తలు వినడానికి, ఆ కంఠస్వరంలో ఆయన వినిపించేటటువంటి వార్తలు వినడానికి రేడియోకి చెవులు రిక్కించుకొని వినేటటువంటి శ్రోతలు ఉండేవారు అన్నమాట. ఆయనకి ఎంతో ఇష్టడైనటువంటి రచయిత మన త్రిపురనేని గోపీచంద్ గారు. గోపీచంద్ గారు మన 1952లో ఆయనని ప్రియురాలు అనే సినిమా ద్వారా పరిచయం చేయడం, అక్కడి నుంచి జగ్గయ్య గారు కూడా వెనుదిరగకుండా ఆయన వెంటనే నిర్మాతగా కూడా ఆయన అవతారం ఎత్తి పదండి ముందుకు, కన్న కొడుకు ఇలాంటి సినిమాలు, చాలా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సినిమాలు ఆయన నిర్మించడం, నటుడిగా నిలదొక్కుకోవడం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన కొల్లిపర బాలగంగాధర తిలక్ అంటారు, కేబీజీ తిలక్ గారి దర్శకత్వంలో చేసినటువంటి సినిమాలు అనమాట. ఉయ్యాల జంపాల, ఎమ్మెల్యే ఇలాంటి సినిమాలు జగ్గయ్య గారికి విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. చివరి అంటే 80వ దశకంలో కేబీ తిలక్ గారు దాదాపు ఆఖరి సినిమా లాంటి సినిమా అనుకుంటే ధర్మవడ్డీ అనే సినిమా, దాంట్లో కూడా ఆయన చాలా గొప్ప పాత్ర పోషించారు. అది కూడా త్రిపురనేని గోపీచంద్ గారు రచన ధర్మవడ్డీ.
సరే మనం కొంచెం ముందుకు వెళ్తే ఒకవైపు నాగేశ్వరరావు గారితో మరొక వైపు ఎన్టీ రామారావు గారితో కలిసి ఈయన హీరోగా చేసినటువంటి సినిమాలు. ఈయన హీరోగా 125 సినిమాల్లో నటించారని చాలా తక్కువ మందికి తెలుసు. అట్లాగే మరొక 125 సినిమాల్లో సెకండ్ హీరోగా నటించారని కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అలా కాకుండా 250 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన నటించారు. మొత్తంగా 500 సినిమాల్లో జగ్గయ్య గారు నటించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇన్ని సినిమాలు జగ్గయ్య గారు ఎప్పుడు నటించారు? ఆయన 40 ఏళ్ళు ఆయన అవిశ్రాంతంగా ఆయన నటిస్తే 40 ఏళ్లలో 500 సినిమాల్లో జగ్గయ్య గారు నటించడం మనకి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా నాగేశ్వరరావు గారితో ఆయన చేసినటువంటి సినిమాల్లో డాక్టర్ చక్రవర్తి, మనసే మందిరం, ఆత్మబలం 3 చెప్పుకోదగ్గ సినిమాలు. ఎందుకంటే అసలు హీరో నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు అర్థం కాదు. పోటాపోటీ నటన. మరీ ముఖ్యంగా ఆత్మబలంలో ఒక సైకో లాంటి పాత్ర, దానికి ఆయన ఇచ్చినటువంటి హావభావాలు, ఆయన పలికినటువంటి సంభాషణలు, అద్భుతమైనటువంటి హావభావాలు. అట్లాగే రామారావు గారితో చేసినటువంటి గుడిగంటలు సినిమా ఒకటి ఎప్పటికీ మర్చిపోలేం. గుడిగంటల సినిమా, మంచి మనిషి, ఈ సినిమాల్లో ఆయన పోషించినటువంటి పాత్రలు అద్భుతమైన పాత్రలు. రామారావు గారితో అట్లాగే పోటాపోటీగా హీరోగా నటించిన సినిమా అప్పు చేసి పప్పుకూడు. దాంట్లో అది నాగేశ్వరరావు గారు చేయాల్సిన పాత్ర. చక్రపాణి గారు అడిగితే మిస్సమ్మ చేశారు కాబట్టి వెంటనే అటువంటి పాత్రే అవుతుందని నాగేశ్వరరావు గారు సున్నితంగా తిరస్కరించారు. ఎంత రొమాంటిక్గా యాక్ట్ చేయాలో అంత రొమాంటిక్గా యాక్ట్ చేశారు. అసలు ఒక కామెడీ రొమాంటిక్ జగ్గయ్య గారిని చూడాలంటే మనం అప్పు చేసి పప్పుకుల్లో చూడొచ్చు అనమాట. జగ్గయ్య గారిని ఆయన స్వామీజీ వేషంలో ఉంటారు. అది కాదు, అది ఎన్టీ రామారావు గారు. ఈయన వచ్చేసి జమున గారి భర్త. ఓకే, జగ్గయ్య గారు జమున గారి భర్త. కాకపోతే ఏంటంటే ఎప్పుడో పెళ్ళి అయిపోయి ఉంటుంది, అతను విదేశాలకు వెళ్ళి చదువుకుని వచ్చి ఉంటాడు. సిఎస్ఆర్ గారు కొడుకు అనమాట. ఎవరికైనా గొప్ప వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఎస్వి రంగారావు గారు కూతురైన సావిత్రి గారికి ఇస్తే ఈయన సిఎస్ఆర్ గారు అప్పులన్నీ తీర్చుకోవచ్చు అని చెప్పి జగ్గయ్య గారిని మీకు సావిత్రి గారికి సంబంధం కట్టబెట్టాలని చూస్తారు. ఎన్టీ రామారావు గారు ఒక స్వామీజీ సెకండ్ హాఫ్ లో అదే అంటున్నాను. కరెక్టే చెప్తున్నాను కదా, ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదా అనుకుంటా. అక్కడ రేలంగి గారి శిష్యుడు వచ్చేసి కస్తూరి శివరావు గారు, అప్పట్లో స్టార్ కమెడియన్. ఆయన వచ్చేసి ఆయన చేత ఒక అద్భుతమైన ఆంగ్ల వనిత వేషం వేయించి ఆమె ఈయన ఆల్రెడీ అక్కడ పెళ్లి చేసుకున్నాడని తీసుకొస్తే అసలు అద్భుతమైన డ్రామా జగ్గయ్య గారిది, మామూలు డ్రామా కాదు. అలా జగ్గయ్య గారు ఆయన విలన్ చేస్తే ఆ విలన్ ఎలా ఉండేది అంటే, విలన్ జగ్గయ్య గారు చేస్తున్నారంటే పాలిష్డ్ విలన్ అనమాట. జగ్గయ్య గారు చేసేది పాలిష్డ్ విలని అనమాట. ఆ పాలిష్డ్ విలని పెట్టింది పేరు. ఆ పాలిష్డ్ విలన్ వల్ల ఏమైపోయేదంటే పక్కన హీరో తేలిపోయేవాడు, పక్కన హీరో అసలు కనిపించేవాడు కాదనమాట జగ్గయ్య గారు చేసేటటువంటి విలని వల్ల. అట్లాగే మీరు జగ్గయ్య గారిని డాక్టర్ చక్రవర్తి సినిమాల్లో ఒకసారి చూస్తే ఆయన సిగరెట్ వెలిగించి పొగలో వదిలేటటువంటి షార్ట్స్లో ఆయన్ని ఒకసారి జగ్గయ్య గారిని మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది మనకు రజనీకాంత్ గారు స్టైల్గా సిగరెట్ కాలుస్తారని చెప్తారు. క్లాస్గా సిగరెట్ కాల్చడం ఎలా అనేది జగ్గయ్య గారి మేనరిజం అనమాట. ఓకే, అంటే ఆయన ఆస్వాదిస్తున్నది చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆస్వాదిస్తాడనమాట. అది జగ్గయ్య గారు అనమాట. అలాగే ఆయన సాహిత్యంలో ఆయనకున్నటువంటి అభిరుచి కావచ్చు, అభినవేశం కావచ్చు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గీతాంజలి, దానిని ఆయన తెలుగులోకి రవీంద్ర గీత పేరుతో అనువదించి చాలామంది విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు కావచ్చు, 1992లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం, మన తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకి గౌరవ డాక్టరేటు, అట్లాగే తమిళనాడు ప్రభుత్వం కలైమామని ఇన్ని పురస్కారాలు ఇచ్చి ఆయన పద్మభూషణ్ పురస్కారం వచ్చినప్పుడు అసలు సినిమా రంగానికి అందించిన సేవలకు ఇచ్చారా, నిర్మాతగా ఇచ్చారా, రాజకీయ నాయకుడిగా ఇచ్చారా, లేకపోతే ప్రయోక్తగా ఇచ్చారా, లేకపోతే అసలు సాహితీకారుడిగా ఇచ్చారా అని చెప్పేసి పెద్ద చర్చ అనమాట. అంటే అన్ని రంగాలలో బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి కృష్ణ గారినండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అందరూ కృష్ణ గారి మొదటి సినిమా తేనె మనసులు అనుకుంటారు. కృష్ణ గారు తెనాలి నుంచి వచ్చేసి హీఈస్ ఆల్సో ఫ్రమ్ తెనాలి కదా జగ్గయ్య గారు. కృష్ణ గారు వచ్చేసి తెనాలి నుంచి వచ్చానండి, పలానా వాళ్ళ అబ్బాయిని సినిమాల్లో నటించాలన్నదంటే, చాలా చిన్నవాడివయ్యా నువ్వు, సరే వచ్చావు కదా పదండి ముందుకొని సినిమా తీస్తున్నావు, అందులో చిన్న వేషం ఉంది వెయ్యి అని చెప్పేసి స్టూడెంట్ వేషం వేయించారు కృష్ణ గారు చేతి జగ్గయ్య గారు. ఇంకా టైం ఉంది, వెళ్ళి చదువుకొని రా, తర్వాత చేద్దులే అని చెప్పేసి జగ్గయ్య గారు ఆయన్ని తిప్పి పంపించారు కృష్ణ గారిని. పంపించిన తర్వాత జగ్గయ్య గారు ఏంటంటే ఒక క్యారెక్టర్స్ కోసం ఆయన ఎప్పుడు నిర్మాతను ఆయన అడగలేదండి. అన్నపూర్ణ జగ్గయ్య గారు ఎప్పుడు అన్నపూర్ణ అనే సినిమాలో హీరోగా చేశారు వి వీరేంద్ర ప్రసాద్ గారు. మొదటి సినిమా ఇది జగపతి ఆర్ట్ పిక్చర్స్. క్యారెక్టర్ నాకు ఈ క్యారెక్టర్ ఉందా, నా కోసం ఏమైనా క్యారెక్టర్ రాస్తున్నారా, నన్ను మీ కంపెనీలో పెట్టుకుంటారా అనేటటువంటి ఫోన్ కాల్స్ డిస్కషన్స్ జగ్గయ్య గారు ఎప్పుడు ఎవరితోనూ చేయలేదన్నమాట. ఆయన పాత్రలు వెతుక్కుంటూ వచ్చినటువంటి పాత్రల్ని ఆచితూచి ఆయన ఎంపిక చేసుకుని
ఆయన స్టేచర్కు తగినటువంటి విధంగా ఆయన జీవించారు, ఆ పాత్రలు పోషించారు. నిజంగా మీరు అన్నట్టు బడి పంతులు వేసినా దాంట్లో ఇమిడిపోవడం ఆయన తత్వము. ఒక బ్రదర్గా ఉన్న నాకు నాగేశ్వరరావు గారి సినిమా పేరు గుర్తుకు రావట్లేదు, బందిపోడు దొంగల్లో వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. నాగేశ్వరరావు గారు జగ్గయ్య గారు మంచి స్నేహితులు, అర్ధాంగిలో అన్నదమ్ములు, ప్రాణమిత్రులు. మీరు చెప్పారు అమాయకత్వంగా ఉంటారు, ప్రాణమిత్రులు. స్నేహితుని కాపాడుకోవడానికి బంగ్లా నుంచి బయటకు వచ్చేసి ఈయన డ్రామా ప్లే చేస్తూ ఉంటారు కదా. జగ్గయ్య గారి పీక్ యాక్టింగ్ అందులో ఉంటుంది సార్ నిజంగా. అంటే అమాయకత్వం నుంచి అరే రంగా నువ్వు నన్ను ద్రోహం చేసావా అనేసి ప్రాణమిత్రులు, ఆ వాయిస్ లో ఆయన ఇచ్చిన వేరియేషన్. ప్రాణమిత్రులు, శభాష్ పాపన్న అనే సినిమా డ్యూయల్ రోల్, బందిపోడు దొంగల్లో విలన్ ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారిలో పోటాపోటీ నటన. ఆ తర్వాత మీకేంటంటే మనకి ఇక్కడ ఇందులో మీరు ఇందాక ప్రాణమిత్రులు, అర్ధాంగిలో అన్నదమ్ములు, జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు. జగ్గయ్య గారి విలని ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి స్క్రీన్ మీదకి వెళ్ళి జగ్గయ్య గారిని పేక పీసుకు చంపేద్దాం అన్నంత గొప్పగా ఉంటుంది. పాలిష్డ్ విలని, ఇందాక నేను చెప్పింది దేవుడు చేసిన మనుషుల్లో డ్యూయల్ రోల్ అండి, పాలిష్డ్ విలని. అందులో మంచి ఒకరు తర్వాత మళ్ళీ సేమ్ మీకు యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ రామారావు గారి సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో కేడీ నెంబర్ 1, దాంట్లో ఒక పాజిటివ్ పోలీస్ ఆఫీసర్, ఇంకొక నెగిటివ్ క్యారెక్టర్, ఇట్లాగా చేసినటువంటి పాత్రలు జగ్గయ్య గారు. అద్భుతం అన్నమాట. ఆయన అద్భుతాల్లోకి వెళ్ళి అద్భుతం ఏది అంటే అల్లూరి సీతారామరాజులో చేసిన రూథర్ఫర్డ్. సూపర్. ఎందుకు రూథర్ఫర్డ్ అని అంటే అది ఆ తర్వాత మనం తాండ్రపాపారెడ్డి సినిమాలు చేసినప్పుడు బుస్సి ఆ పాత్రలకు ప్రాణగారిని వీళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అసలు ఎందుకు జగ్గయ్య గారు ఉండగా ఎవరెవరినో తీసుకొస్తున్నారని అనిపిస్తుంది. మీకు రూథర్ఫర్డ్ని అల్లూరి సీతారామరాజులో జగ్గయ్య గారు పోషించిన రూథర్ఫర్డ్ని తీసేస్తే సినిమా చూడలేము అసలు. రూథర్ఫర్డ్ అంత అద్భుతంగా పెర్ఫామ్ చేస్తేనే మీకు అల్లూరి సీతారామరాజు ఎలివేట్ అవుతాడు. మెయిన్ వాయిస్ కనెక్టివిటీ. అదే మీకు జగ్గయ్య గారి గొంతు వినడం కోసం, మరీ ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలో ఆయన గొంతు వినటం వేరు. శివాజీ గణేశన్ గారికి ఆయన డబ్బింగ్ చెప్తే ఆత్మబంధు సినిమా ఆయన గొంతు వినడానికి, ఆయన సంభాషణలు వినటానికి వెళ్ళినటువంటి ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఆయన గొంతు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే జురాసిక్ పార్క్ తెలుగులోకి డబ్ చేస్తూ మనకు మెయిన్ క్యారెక్టర్కి జగ్గయ్య గారి వాయిస్ తీసుకున్నారనమాట. హాలీవుడ్ సినిమాకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పారు ఆ విధంగా తీసుకుంటే జగ్గయ్య గారు. అటువంటి జగ్గయ్య గారి శత జయంతి జరుగుతుండగా ఈ శత జయంతి సందర్భంగా మనం ఆయనకు నివాళి అర్పించాలి, ఆయన్ని స్మరించుకోవాలి. ఆయన చేసినటువంటి పాత్రల గురించి ఒక అధ్యయనం జరగాలి, అవన్నీ జరగాలి. ఎందుకంటే ఒక ఎస్వి రంగారావు గారిని, సూర్యకాంతం గారిని, గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని, జగ్గయ్య గారిని వీళ్ళని ఎవరిని తిరిగి తీసుకురాలేము, ఎప్పటికీ తీసుకురాలేము. వీళ్ళు తెలుగు వాళ్ళ ఆస్తి, తెలుగు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్లో వీళ్ళు భాగం అన్నమాట. అటువంటి జగ్గయ్య గారు ఆయన 1962 ఎన్నికల్లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర పార్టీ కాంగ్రెస్ నుంచి వెలుపలికి వచ్చేసి ఆచార్య ఎన్జీ రంగా గారు స్వతంత్ర పార్టీ తరఫున పోటీ చేస్తుంటే జగ్గయ్య గారు వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేయాలని నిశ్చయించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు జగ్గయ్య గారిని పిలిపించుకొని రంగా గారు పార్లమెంట్లోకి రావాలి, ఎందుకంటే అటువంటి వ్యక్తి పార్లమెంట్లో ఉండి మాట్లాడుతుంటే ఏ పార్టీ అయినా మాకు చాలా అవసరం, కాబట్టి దయచేసి పోటీ చేయకు, నువ్వు పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన ఓడిపోతాడని అన్నారు. కొల్లా వెంకయ్య గారిని ఆయన పోటీ చేశారు. స్వల్పోట్ల తేడాతో ఆయన ఓడిపోయారు ఎన్జీ రంగా గారు 62 ఎన్నికలు. 67 ఎన్నికలకి ఈయన ఒంగోలు వెళ్ళిపోయి ఒంగోలు నుంచి పోటీ చేశారు. జగ్గయ్య గారు ఒంగోలు నుంచి పోటీ చేసి 80,000 పైచీల కోట్లతో మాదల నారాయణ స్వామి గారి మీద ఆయన గెలిచి భారతదేశంలో మొట్టమొదట ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభ నుంచి గెలిచినటువంటి రికార్డు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కొంగరి జగ్గయ్య గారిదే. ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ అన్నమాట. సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర కొంగరి జగ్గయ్య గారిది. ఓకే, నాకు లాస్ట్ గుర్తున్న సినిమాలు అంటే మన మోహన్ బాబు గారితో అసెంబ్లీ రౌడీ, చిట్టమ్మ మొగుడు. అల్లుడు గారిలో చాలా మంచి పాత్ర అండి. అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ, నెక్స్ట్ అనబోతున్నా మోహన్ బాబు గారితో చాలా మంచి పాత్ర. కుంతిపుత్రుడు లో కూడా మంచి క్యారెక్టర్, చాలా మంచి పాత్ర. ఎక్కువ మళ్ళీ ఈ సెకండ్ జర్నీలో మోహన్ బాబు గారితో ఎక్కువ చేశారు. మనకి మోహన్ బాబు గారితో చేసిన మన సీతారామ కళ్యాణం ఒకటి, శ్రీనివాస్ కళ్యాణం, ఈ 2 సినిమాల్లో చాలా గొప్పగా చేశారు. మురారి గారు నిర్మాత. ఆ 2 సినిమాల్లో కూడా చాలా మంచి పాత్రలు పోషించారు. మరీ ముఖ్యంగా సీతారామ కళ్యాణంలో పాత్ర నాకు చాలా ఇష్టం. నేను జంధ్యాల గారి సీతారామ కళ్యాణం యువ చిత్ర, కె మురారి గారి నిర్మాత, జంధ్యాల గారు దర్శకులు, బాలకృష్ణ గారి హీరో.
ఆ సినిమా కేవలం జగ్గయ్య గారిని చూడటానికి పెట్టుకుంటాను నేను. జగ్గయ్య గారిని చూడటానికి, జగ్గయ్య గారి సంభాషణలు వినటానికి ఆ సినిమా పెట్టుకుంటా. అట్లాగే చిరంజీవి గారు జగ్గయ్య గారు పోటాపోటీ నటన అడవి దొంగలో ఉంటుందండి. ఒక పర్టికులర్ సీన్ అన్నమాట, ఛాలెంజింగ్ సీన్ ఉంటుంది. అలాగే చాలామందికి రౌడీ ఇన్స్పెక్టర్లో ఆయన చాలా మంచి పాత్ర చేశారు. బొబ్బిలి సింహంలో చాలా మంచి పాత్ర చేశారు. చాలామందికి టకీమని గుర్తురావు. ధర్మక్షేత్రంలో చాలా మంచి పాత్ర చేశారు జడ్జి, చాలా మంచి పాత్రలు చేశారు. బొబ్బిలి సింహంలో ముఖ్యమంత్రి, రైట్, ముఖ్యమంత్రి చాలా మంచి పాత్ర అనమాట. అలా రౌడీ ఇన్స్పెక్టర్లో ఇలా ప్రతి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు ఆయన చేశారు, చేయలేదని కాదు. అంటే ఆయన దగ్గరికి పాత్ర వచ్చింది అనుకోండి, ఆ పాత్రకు అనుగుణంగా ఆయన మారిపోయేటటువంటి పద్ధతి. అట్లాగే ఆచార్య ఆత్రేయ గారితో ఆయనకున్నటువంటి అనుబంధం, మాది మనసులో కలిసిన అనుబంధం అని చెప్పుకునేవారు ఆయన. ఆత్రేయ గారి కోరిక మేరకు ఆత్రేయ గారి మరణానంతరం మనస్విని ట్రస్ట్ ఏర్పరిచి ఆత్రేయ గారి సాహిత్యం మొత్తం 7 సంపుటాలు జగ్గయ్య గారు తీసుకురావడం, ఆ 7 సంపుటాలు మాలాంటి వాళ్ళకి మృష్టాన్న భోజనం లాంటివి. ఆత్రేయ గారి పాటలు, ఆత్రేయ గారి నాటకాలు, ఆత్రేయ గారి నాటికలు, అలా ఆత్రేయ గారికి సంబంధించి తెలియని ఎన్నో సంగతులు దాంట్లో తెలుసుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 జగ్గయ్య గారి జన్మదిన మహోత్సవం రోజున కని విని ఎరుగని చాలా పెద్ద పార్టీ జరిగేదట సాయంత్రం పూట. ఎందుకంటే డిసెంబర్ 31 అయిపోగానే జనవరి 1 కాబట్టి బర్త్డే అది అన్ని న్యూ ఇయర్ కలిసి వచ్చినట్టు చేసుకునేవాళ్ళు. ఆత్రేయ గారి కవితాగోష్ఠి ఇంకా ఇతర రచయితలు, కవులు వీళ్ళందరితో చాలా అద్భుతంగా జరిగేదని చూసిన వాళ్ళు చెప్పుకొస్తారు. అలాగే జగ్గయ్య గారి లైబ్రరీ అండి, ఆ ఇద్దరి దగ్గర చాలా పెద్ద లైబ్రరీలు, గొప్ప లైబ్రరీలు మద్రాసులో ఉండేవి. ఒకటి జగ్గయ్య గారిది, ఇంకోటి రావుగోపాలరావు గారి. అదృష్టవశాత్తు రావుగోపాలరావు గారి లైబ్రరీ నేను చూశాను. జగ్గయ్య గారి లైబ్రరీలో అంటే ఏ పుస్తకమైనా సరే, ఇది గొల్లపూడి మారుతీరావు గారు లాంటి రచయితలు కూడా ఫలానా పుస్తకం కావాలి, రెఫరెన్స్ కావాలి, చదువుకోవాలంటే జగ్గయ్య గారికి ఫోన్ చేసి వెళ్ళిపోయి ఆ పుస్తకం తీసుకుని చదివేసేవాడు. దీనికి పరాకాష్ఠ ఏంటంటే ఆయన ఎంత పుస్తక ప్రియుడు, ఎంత సాహితీ పిపాసిని చెప్పడానికి ఒకటే అండి మనం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఆయన తుంటికి సంబంధించి బాత్రూంలో జారిపడి ఆ ఎముక సర్జరీ కోసం వెళ్ళారు. ఆయన వెళ్ళి సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది, కానీ గుండెపోటు రావడంతో ఆయన చనిపోయారు. 2004 మార్చి 5, 76 ఏట ఆయన చనిపోయారు. చనిపోతున్న సమయంలో కూడా ఆయన చేతిలో పుస్తకం ఉంది. చనిపోయే సమయంలో, ఆ సమయంలో కూడా ఆయన పుస్తకం చదువుకుంటున్నారు. ఆయన పుస్తకం చదువుకుంటూనే తుది శ్వాస విడిచారు ఆయన జగ్గయ్య గారు. ఇలా జగ్గయ్య గారి గురించి నాకున్నటువంటి 2 మధురమైన మరపురాని జ్ఞాపకాలు ఏంటంటే, ఒకటి తలవని తలంపుగా జగ్గయ్య గారిని చూడటం. పబ్లిసిటీ గంగాధర్ గారి స్టూడియోకి జగ్గయ్య గారు రావటం, నేను మా నాన్నగారు అక్కడ ఉండటం, మాటామంతి. నేను అసలు ఆయన చూస్తూ ఉండిపోయాను అంతే, జగ్గయ్య గారిని అలా చూస్తూ ఉండిపోయాను. అంటే బంగారు రంగు జుబ్బా, బంగారు రంగు దీంట్లో వచ్చారు, పంచ బంగారు రంగు జుబ్బా, బంగారు రంగు ధవళకాంతులు కాదు కానీ సువర్ణకాంతులు ఇంటున్నటువంటి ఆయన మేని ఛాయ, ఒక వర్చస్సు, భాష, మనిషి నవ్వుతుంటే ఆయన్నే చూద్దాం అనిపించేలాగా మాట్లాడుతుంటే ఇంకా వినాలి ఆయన మాట్లాడితే అనిపించేంతటి సౌకుమార్యం ఉంటుంది. ధీరము గంభీరము అంటారు, ఆ సరసము ఉంది, గంభీరము ఉంది ఆ స్వరంలో, ఆయన కంఠంలో. విన్న తర్వాత ఆత్రేయ సాహితీ సంపాదించి, ఆత్రేయ సాహితీ కొని చదివి, అందులో మా కళాశాల వార్షికోత్సవంలో ఎలాగైనా సరే బెస్ట్ ప్లే, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్షన్ ఇవి రావాలంటే కామెడీ నాటికలు కాకుండా అందరూ జంధ్యాల గారు, దివాకర్ బాబు గారు, తనికెళ్ళ భరణి గారు, తోటపల్లి మధు గారు వీళ్ళు వేస్తుండేవాళ్ళు ఏవి నాటికలు. ఏది కాలేజ్ డే వచ్చేట ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ సీట్లో నేను వచ్చి ఆత్రేయ గారి ₹1 ఎంపిక చేసుకుని ₹1 ప్రదర్శించుకోవచ్చా, దానికి అనుమతి కావాలి, నేను జగ్గయ్య గారికి చాలా సీరియస్గా ఒక లెటర్ రాశాను. ఎవరికి? జగ్గయ్య గారికి లెటర్ రాశాను. ఇది 1994లో జరిగింది. రాసిన తర్వాత ఏం జరిగిందంటే ఒక రిప్లై వచ్చింది. శ్రీకాంత్ కుమార్, మాకు మెక్సా అనే మదనపల్లి ఎడ్యుకేషనల్, కల్చరల్, సోషల్ సర్వీస్ అసోసియేషన్, ఆ లెటర్ ప్యాడ్ మీద ఆయన ఉత్తరం రాసి పంపించా. మెక్సా నాటక సంస్థ, శ్రీకాంత్ కుమార్, మెక్సా నాటక సంస్థ, 7/83 గుండ్లూరు వీధి, మదనపల్లె. ఆర్య, స్వర్గీయ ఆచార్య ఆత్రేయ గారి ₹1 నాటికను మీ మెక్సా సంస్థ ద్వారా ప్రదర్శించడం కోసం అనుమతి కోరుతూ మీరు రాసిన జాబు చేరింది, సంతోషం. పై ప్రదర్శనకు మీకు అనుమతిని ఇవ్వడానికి అంగీకరిస్తున్నాము. స్వర్గీయ ఆత్రేయ గారి కోరిక ప్రకారం ఈ అనుమతి ఉచితమేనని గమనించవలసిందిగా కోరుతున్నాము. మీ కృషి విజయవంతమగుగాక. మీ శ్రేయోభిలాషి డాక్టర్ కొంగర జగ్గయ్య, మేనేజింగ్ ట్రస్టీ. ఇది ఆ ఉత్తరం, నాకు జగ్గయ్య గారు రాసినటువంటి ఉత్తరం. ఎంత భద్రపరుచుకున్నారు సార్ నిజంగా. ఇది ఇట్స్ ప్రీషియస్, సీరియస్లీ. ఎస్, ఇది కవర్ అన్నమాట. 94. అవును.
1994లో వచ్చింది. ఎంత అద్భుతంగా ఉంది హ్యాండ్ రైటింగ్ కూడా. దీన్ని అంటే మీరు ఇంత భద్రపరచుకోవడం గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్లీ ఇంత జాగ్రత్తగా దీన్ని భద్రపరచడం అనేది మామూలు విషయం. డాక్టర్ కొంగర జగ్గయ్య గారు మేనేజింగ్ ట్రస్టీ అండి, మనస్విని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. దీని ట్రస్టీలు ఎవరెవరో తెలుసా? కేఎస్ ప్రకాష్ రావు గారు, దర్శక నిర్మాత, అంటే రాఘవేంద్రరావు గారు నాన్నగారు. విబి రాజేంద్ర ప్రసాద్ గారు, దర్శక నిర్మాత, జగద్బాబు గారు నాన్నగారు. డాక్టర్ డి రామానాయుడు గారు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత. ఎంఎస్ రెడ్డి గారు, సుప్రసిద్ధ నిర్మాత. కే దేవి వరప్రసాద్ గారు, సుప్రసిద్ధ నిర్మాత. కాట్రగడ్డ మురారి గారు, సుప్రసిద్ధ నిర్మాత. మంచు మోహన్ బాబు గారు, నిర్మాత మరియు నటప్రభ. పైడిపాల గారు, యూనివర్సిటీ ఆఫ్ మద్రాసు, వీరి గీత రచయిత కూడా, అమలాపురం వీధి. ఇలా నాకు అనుమతి పంపించారు జగ్గయ్య గారు. ఇది ఎప్పటికీ నేను వెలకట్లేము దీన్ని ఎప్పటికీ అసలు ఇది ఎంత గొప్ప బహుమానం అంటే దీన్ని ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సీరియస్ 94 సార్ అది. 1994 అంటే ఇన్ని ఇయర్స్ అయినా దాన్ని అంత అపురూపంగా భద్రపరచడము అని అంటే మీకు ఉన్న అభిమానం అనేది, అంటే కళల పట్ల కావచ్చు, సాహిత్యం పట్ల కావచ్చు, మీకున్న అభిమానము ఏంటన్నది దానికి నిదర్శనం. సీరియస్లీ ఈ సందర్భంగా శత జయంతి రోజు అప్పుడు ఆయనకు రాసిన లేఖకు ప్రత్యుత్తరం రాయడము అనేది, ఆయన ఆ రోజుల్లో రాసి పంపించి ఆశీర్వదించి ₹1 నాటికి మేము వేసి ఇప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మొత్తం కాలేజీలో ఉన్న స్టాఫ్ అందరూ, లెక్చరర్స్ అందరూ ఆ ప్రదర్శనకు వచ్చారు ఆ రోజు. సరే, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నాటిక ఇవన్నీ కూడా మాకే వచ్చినాయి బహుమతులు. అదొక మర్చిపోలేని మధురమైనటువంటి జ్ఞాపకం. అట్లా అంటే ఈ శత జయంతికి సంబంధించి మన జగ్గయ్య గారి గురించి జరగాల్సినటువంటి చర్చ జరగాలి. సాహితీకారులు కావచ్చు, అట్లాగే సినిమా పరిశ్రమ కావచ్చు, తగు విధంగా వాళ్ళు స్పందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో అపురూపమైన అంశాలకు సంబంధించి కావచ్చు, సినిమా పెద్దలు కావచ్చు, ఎవరు చొరవ తీసుకోవట్లా. ఎందుకంటే మన దాసనారాయణ గారిది వర్ధంతి, జయంతి వర్ధంతి 2 మే నెలలోనే వచ్చినాయి. రెండింటికి సంబంధించి ఆయన సమాధి క్లీన్ చేయాలని కానీ, లేకపోతే సినిమా కార్మికులు, ఎందుకంటే ఆయన వల్ల బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాంటి మహానుభావులది వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోకపోవడం, దానికి సంబంధించి ఈవెంట్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు శత జయంతి మీరు అన్నట్టుగా నటనకు సంబంధించి నాటిక రంగం నుంచి వచ్చి అన్ని రంగాలలో ఆయన ప్రతిభను చూపించి, ఆయనే పోటీ, ఆయనకెవరు సాటి లేరు అన్నట్టుగా ఆయన నిలబడిన తీరు శత జయంతి ఇది ఖచ్చితంగా అయితే గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మీరు అన్నట్టు పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం. ఈ సందర్భంగా సినీ పెద్దలకైనా చెప్పాలంటే ఏం చెప్తారు? మనం ఎవరమండి వాళ్ళకి చెప్పడానికి? మనం నివాళులు అర్పించడంలో మనం ఎంత వెనకబాటుతనంతో మగ్గిపోతున్నామో, స్మరించుకోవడంలో మనం ఎంత దాన్ని ఏమంటారు, ఎంత నైరాశ్యానికి, నిర్లక్ష్యానికి మనం అసలు మన తెలుగు వాళ్ళ ప్రతిభని, మన తెలుగు వాళ్ళ యొక్క కీర్తిని మనకై మనం చంపేసుకుంటున్నామేమోననే ఆవేదన కలుగుతుంది. ఎందుకు అంటే దీనికి సంబంధించి డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు, సుప్రసిద్ధ మానసిక వైద్యులు, వారి కడప జిల్లా ప్రొద్దుటూరు, వారి విజయవాడలో 45 సంవత్సరాల క్రితం స్థిరపడ్డారు. చాలా గొప్ప మానసిక వైద్యులు. వారు సాక్షి దినపత్రికలో, ఆ తర్వాత స్వాతి సపరివార పత్రికలో వారు ప్రత్యేక కథనాలు వెలువరించేంత వరకు కూడా జగ్గయ్య గారి శత జయంతి సంవత్సరం 2026 అన్నది ఎవరికి స్ఫురించలేదు. అంటే చాలా బాధగా ఉంది, నాకైతే చాలా ఆవేదనగా ఉంది. వారి కుటుంబ సభ్యులు ఆయనకి 19వ ఏట ఎవరు లేరండి. 19వ ఏట ఆయనకి వివాహం అయింది. ఆయనకి 2 కుమార్తెలు, 2 కుమారులు, ఆయనకి 3 మనవలు, 2 మనవరాళ్ళు ఉన్నారు. చాలా నిండైనటువంటి కుటుంబం. చాలా ఆయన నిజంగా ఆ సర్జరీ కోసం ఆయన వెళ్లకుండా ఉంటే మరి కొంతకాలం జీవించి ఉండేవారని అనిపిస్తుంది. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ఆయన మరణించిన రోజు, ఆ రోజు నేను చిత్తూరు జిల్లా అరగొండలో ఉన్నాను. సాయంత్రం బయలుదేరి హైదరాబాద్ రావాలి. మరుసటి రోజు హైదరాబాద్కి వచ్చి ఈ మాటీవీ పెళ్లి పుస్తకం కోసం అల్లు రామలింగయ్య గారిని కలవాలి. నేను అల్లు రామలింగయ్య గారిని వెళ్ళి కలిశాను. కలిస్తే ఆయన ముందు రోజు సాయంత్రం రాత్రి జగ్గయ్య గారు చనిపోయారు. ఉదయాన్నే మిగతా ఛానళ్ళ వాళ్ళందరూ వచ్చారు. వచ్చి మీ అభిప్రాయం చెప్పండి అని ఇలా మైక్ పెడుతున్నారు. ఆయన ఇలా దిగాలుగా కూర్చుని ఉన్నారు అల్లు రామలింగయ్య గారు. చెప్పండి సార్, చెప్పండి అంటున్నారు. ఏం చెప్పమంటారయ్యా అన్నారు ఆయన. కోపం వచ్చింది అల్లు రామలింగయ్య గారు. ఏం చెప్పమంటారు అన్నారు ఆయన. అదే సార్, జగ్గయ్య గారు పోయారు కదా, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. వీళ్ళ హడావిడి. ఆయన ఏంటంటే, ఏమయ్యా ఆయన పోయారు, ఆయనతో నాకున్న జ్ఞాపకాలు ఏంటి,
నేను ఆయన ఎలా ఒకరికొకరు ప్రవర్తించుకున్నామని అది గుర్తు తెచ్చుకొని మనస్ఫూర్తిగా బాధపడే అవకాశం కూడా మీరు నాకు ఇవ్వటం లేదు. చెప్పండి 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 అంటున్నారు. ఎన్ని జ్ఞాపకాలు అని చెప్పుకోను, ఏమని చెప్పుకోనా? ఆయన ఘనతని ఏ విధంగా మనం కొలవగలము? జగ్గయ్య గారి ఘనతని. రామలింగయ్య గారి కంటే వయసులో 4 సంవత్సరాలు చిన్న అయినప్పటికీ అల్లు రామలింగయ్య గారు జగ్గయ్య గారి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అల్లు రామలింగయ్య గారు అసలు జగ్గయ్య గారి గురించి ఎక్కడో శిఖరం మీద జగ్గయ్య గారిని పెట్టుకుని మాట్లాడేవారు. అల్లు రామలింగయ్య గారు అమ్మ బాబోయ్ జగ్గయ్య గారు అని చెప్పి కళావాచస్పతి, అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వాళ్ళు ఆయన కళావాచస్పతిని ఇచ్చారనమాట బిరుదు. ఆ కళావాచస్పతి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మనని ఓన్లీ కొంగర జగ్గయ్య గారు అనమాట. మరొకరు ఆయనకి సాటి లేరు, సాటి రారు. సీరియస్లీ మీరు అన్నట్టు. కానీ ఈ సినిమా ఇండస్ట్రీ దీనికి సంబంధించి ఎలాంటి వేడుక చేయకపోవడము చాలా చాలా బాధాకరము. బట్ ఆయనకు మన తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా నివాళి అర్పించడం ఒక ఇంత సంతోషంగా ఉంది. అలాంటి మహానుభావుడు గురించి మీ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోవడం ఇంకా ఇంకా సంతోషంగా ఉంది. ఆయన ఎక్కడున్నా శత జయంతి అనేది నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీకి దూరమై 100 సంవత్సరాలు అవుతుందా ఆయన పుట్టి దూరం అయిపోయి అనేసి అని ఒక ఇంత ఇదిగా అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.